నమస్తే, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్ స్పెషల్ ఫోకస్. గత కొంతకాలంగా ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న ఏచూరి గురువారం న్యూఢిల్లీలోని ఎయిమ్స్లో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 72 సంవత్సరాలు. ఏచూరి భౌతికాయాన్ని ఆయన అభిష్టం మేరకు కుటుంబ సభ్యులు ఎయిమ్స్కు బోధన పరిశోధన నిమిత్తం అప్పగించనున్నారు. న్యూమోనియాతో బాధపడుతున్న ఏచూరిని గత నెల 19వ తేదీన ఎయిమ్స్లో చేర్పించారు. ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకడంతో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంచి చికిత్స అందించారు. ఆయన గత కొన్ని రోజులుగా వెంటిలేటర్పై ఉన్నారు. వివిధ విభాగాలకు చెందిన వైద్య నిపుణులు ఏచూరికి మెరుగైన చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విషమించి మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో కన్నుమూశారు. ఏచూరి భార్య సీమా చిస్తే ది వైర్ పోర్టల్ సంపాదకురాలు. ఏచూరికి కుమార్తెలు అఖిల, కుమారుడు దానిష్ ఉన్నారు. ఏచూరి పెద్ద కుమారుడు ఆశిష్ కోవిడ్ బారిన పడి చనిపోయారు. ప్రకాష్ కారత్ స్థానంలో 2015లో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన ఏచూరి అప్పటి నుండి ఆ బాధ్యతల్లోనే కొనసాగుతున్నారు. పార్టీ నేత హరికిషన్ సింగ్ సుర్జిత్ నుండి ఎన్నో విషయాలు నేర్చుకున్న ఏచూరి సంకీర్ణ శకంలో ప్రధాన భూమిక పోషించారు. తొలిత వేపీ సింగ్ నేతృత్వంలోని నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం, ఆ తర్వాత 1996, 97లో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటులో ఆయన క్రియాశీలక పాత్ర పోషించారు. ఈ రెండు ప్రభుత్వాలకు సిపిఎం బయట నుండి మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ నేతృత్వంలో తొలి యూపీఏ ప్రభుత్వం ఏర్పడినప్పుడు విధాన నిర్ణయాలలో ఏచూరి ముద్ర స్పష్టంగా కనిపించింది. అనేక ప్రజా సమస్యలపై ఆయన ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేవారు. భారత్ అమెరికా అణు ఒప్పందానికి వ్యతిరేకంగా ప్రభుత్వంతో జరిగిన చర్చలలో ఏచూరి కీలక పాత్ర పోషించారు. ఆ ఒప్పందం కారణంగానే యూపీఏ 1 ప్రభుత్వానికి వామపక్షాలు మద్దతు ఉపసంహరించాయి. ప్రజలు నేతల సందర్శనార్థం ఏచూరి భౌతికాయాన్ని శనివారం గోల్ మార్కెట్లో ఉన్న సిపిఎం కేంద్ర కార్యాలయానికి తరలిస్తామని పార్టీ వర్గాలు వివరించాయి. ఏచూరి మృతిపై పలువురు నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సిపిఐకు ఏచూరి మూలస్తంభం లాంటి వారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ అభివర్ణించారు. తమ ఇద్దరి మధ్య 3 దశాబ్దాల అనుబంధం ఉందని గుర్తు చేశారు. రాజకీయ రంగం అంతటా ఆయనకు సన్నిహితులు ఉన్నారని, ఆయన వ్యక్తిత్వాన్ని ఎందరో మెచ్చుకున్నారని తెలిపారు. మీరు త్వరగా మమ్మల్ని వదిలి వెళ్లారు, కానీ ప్రజా జీవితాన్ని సుసంపన్నం చేసుకున్నారని అన్నారు.
ఏచూరి మృతి బాధాకరమని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ట్వీట్ చేశారు. ఆయన మృతి జాతీయ రాజకీయాలకు తీరని లోటని తెలిపారు. కమ్యూనిస్టు ఉద్యమంలో ఏచూరి అసమాన నాయకుడని, ఏచూరి మరణంపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సంతాపం వ్యక్తం చేస్తూ ఆయన గొప్ప పార్లమెంటేరియన్ అని, ఆయన మేధస్సు వాక్చాతుర్యం అందరికీ తెలిసినవేనని కొనియాడారు. ఆయనతో అనేక పర్యాయాలు ముచ్చటించారని గుర్తు చేసుకున్నారు. పీడీపీ అధినేత మెహబూబా ముఫ్తీ కూడా ఏచూరి మృతి పట్ల తమ సంతాపం వ్యక్తం చేశారు. అభిషేక్ మను సింఘ్వి, నితిన్ గడ్కరీ, మనీష్ సిసోడియా, విజయ్ ప్రసాద్, పవన్ ఖేరా, షబ్నమ్ హష్మి, డాక్టర్ కఫిల్ ఖాన్, అభిషేక్ బెనర్జీ తదితర ప్రముఖులు కూడా ఏచూరి మృతికి సంతాపం తెలిపారు. జీవించిన కాలమంతా ఉదయించి అతడు అస్తమించాడు. ఎత్తుకున్న ఎర్రజెండా సాక్ష్యం, ఈ దేశపు ప్రజల సాక్ష్యం, ఈ దేశమే సాక్ష్యం. ఏనుగు కాళ్ల సామ్రాజ్యవాద కుంభస్థలాన్ని గురిచూసి బద్దలు కొట్టడానికి బతికిన ఎర్ర జింకపిల్ల కామ్రేడ్ ఏచూరి. అతడు దోపిడీ రహిత సమసమాజాన్ని కాగితాల నుంచి జీవితాల్లోకి తెచ్చేందుకు రాజకీయ యుద్ధం చేసిన ప్రజానాయకుడు. మతోన్మాదులు, కార్పొరేట్లు పొత్తుకట్టి ప్రజల మీద పడుతుంటే అడ్డం పడ్డాడు. ప్రజల్ని ఎర్రజెండా నీడకు తెచ్చి రానివ్వండి చూసుకుందామని ధైర్యం చెప్పిన కాకలు తీరిన కమ్యూనిస్టు యోధుడు. పెట్టుబడి లూటీ చేసిన ప్రతి చోట దాస్ క్యాపిటల్ తట్టలోని రొట్టె ముక్కలు పంచిపెట్టిన మార్క్సిస్టు సిద్ధాంతవేత్త. ఈ దేశం నెత్తిమీదకెక్కిన ఆర్ఎస్ఎస్, బీజేపీలను పక్కన కూర్చోబెట్టడానికి చివరి రోజుల్లోనూ లౌకిక ప్రజాతంత్ర శక్తులను ఏకం చేసి ఇండియా బ్లాక్ ఏర్పరచడానికి చురుకైన పాత్ర వహించాడు. సీతారాం ఏచూరి మరణానంతరం కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా కొత్త ప్రధాన కార్యదర్శి ఎవరనే చర్చ మొదలైంది. 1964లో ఏర్పాటైన సిపిఎం చరిత్రలో ప్రధాన కార్యదర్శి ఒకరు పదవిలో ఉండగానే మరణించడం ఇదే తొలిసారి. ఎన్నికల ప్రక్రియ విషయంలోనూ పార్టీకి సవాల్ ఎదురవుతున్నట్లు చెబుతున్నారు. సిపిఎం రాజ్యాంగం ప్రకారం పార్టీ జాతీయ కేంద్ర కమిటీ సమావేశంలో ఇప్పటి వరకు ప్రధాన కార్యదర్శి ఎంపిక జరుగుతోంది. అయితే ప్రస్తుతం ఈ కమిటీ తదుపరి సమావేశం 9 నెలల తర్వాత జరగనున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏచూరి వారసుడి కోసం సిపిఎం తన రాజ్యాంగాన్ని మార్చుకుంటుందా అనే ప్రశ్న తలెత్తుతోంది. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా రాజ్యాంగంలోని ఆర్టికల్ 15 పార్టీ ప్రధాన కార్యదర్శి ఎంపిక గురించి వివరంగా వివరిస్తుంది. దీని ప్రకారం ప్రధాన కార్యదర్శిని ఎన్నుకునే హక్కు కేంద్ర కమిటీకి ఉంది. ఇందుకోసం అఖిల భారత కాంగ్రెస్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శికి సహాయం చేయడానికి పొలిట్ బ్యూరో సభ్యులు కూడా ఎన్నుకోబడతారు. పొలిట్ బ్యూరో సభ్యులను కూడా సిపిఎం కేంద్ర కమిటీ ఎన్నుకుంటుంది. ఇప్పటి వరకు సిపిఎంలో చేసిన ప్రధాన కార్యదర్శులంతా ఎప్పటికే పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నవారే. 2015లో ఏచూరిని పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు.
2022లో ఆయన పదవీ కాలాన్ని మళ్లీ పొడిగించారు. సిపిఎం తదుపరి అఖిల భారత కాంగ్రెస్ సమావేశం ఏప్రిల్ 2025లో ప్రతిపాదించబడింది. ఇక్కడ 2 విషయాలు తెలుసుకోవాలి. ముందుగా తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ప్రస్తుత పొలిట్ బ్యూరో నాయకుడిని నియమిస్తారు. అయితే పార్టీ రాజ్యాంగంలో దీనికి ఎలాంటి నిబంధన లేదు. రెండవది, పార్టీ కేంద్ర కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసి కొత్త ప్రధాన కార్యదర్శిని నియమించాలి. సిపిఎం పొలిట్ బ్యూరో మాజీ సభ్యుడు హన్మన్ మొల్లా ప్రకారం పార్టీ నేతలు ఏం చేయాలో నిర్ణయిస్తారు. ప్రధాన కార్యదర్శి పదవి ఎక్కువ కాలం ఖాళీగా ఉండదని, అందుకే త్వరలో సమావేశం నిర్వహిస్తామని అన్నారు. హన్నన్ మొల్లా ప్రకారం సీతారాం ఏచూరి వారసుని కనుగొనడం అంత సులభం కాదు. పార్టీని, ప్రజాస్వామిక ఉద్యమాన్ని దృష్టిలో ఉంచుకొని ఆయన లాంటి నాయకుడు లేడు. ఆయన ఎవరినైనా నియమించాల్సి ఉంది. సిపిఎం వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం రేసులో 3 పేర్లు ముందంజలో ఉన్నాయి. మొదటి పేరు బెంగాల్ సిపిఎం కార్యదర్శి మహమ్మద్ సలీం, లోక్సభ మాజీ ఎంపీ సలీం, మైనార్టీ సామాజిక వర్గం నుంచి వచ్చిన వ్యక్తి. 2015లో విశాఖపట్నంలో జరిగిన సమావేశంలో సలీం పొలిట్ బ్యూరో సభ్యునిగా ఎన్నికయ్యారు. 2024 లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ మైనార్టీ ఓట్లపై కన్నేసింది. దీన్ని సాధించేందుకు సలీం పేరును పార్టీ ముందు ఉంచవచ్చని చెబుతున్నారు. పోటీదారుల జాబితాలో రెండో పేరు ఎంవి గోవిందంది. గోవిందన్ కేరళ సిపిఎం కార్యదర్శిగా ఉన్నారు. 2022లో ఆర్గనైజేషన్ కమాండ్ని అప్పగించారు. 2026లో కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా గోవిందన్ ముఖ్యమంత్రి పి విజయన్ వర్గానికి చెందిన వ్యక్తిగా పరిగణించబడుతున్నారు. త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్ పేరుపై కూడా చర్చ జరుగుతోంది. బెంగాల్, కేరళ బయట నుంచి జనరల్ సెక్రటరీని నియమించే సమయం వస్తే సర్కార్ పార్టీ బాధ్యతలు చేపట్టవచ్చని చెబుతున్నారు. అయితే ఇప్పటి వరకు సిపిఎంలో ప్రకాష్ కారత్ వర్గం మాత్రమే ఆధిపత్యం చెలాయించింది. ఈ పోస్టుకు ఆశ్చర్యకరమైన పేరు కూడా వెలువడే అవకాశం ఉందని చెబుతున్నారు. మాజీ జనరల్ సెక్రటరీ ప్రకాష్ కారత్ వయసు ఇప్పుడు 75 ఏళ్లు కావడంతో జనరల్ సెక్రటరీ పదవికి ఆయన పేరు కూడా చర్చనీయాంశమైంది. సిపిఎం రాజ్యాంగం ప్రకారం పొలిట్ బ్యూరో సభ్యుడు ఎవరైనా ప్రధాన కార్యదర్శిగా 3 పర్యాయాలు మాత్రమే ఎన్నిక కాగలరు. పదవీ కాలం సగటున 3 సంవత్సరాలు. ప్రకాష్ కారత్ 2005 నుంచి 2015 వరకు ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. తన 3 పర్యాయాల పదవీ కాలాన్ని పూర్తి చేశారు. కారత్ మళ్లీ ప్రధాన కార్యదర్శి కావాలనుకుంటే పార్టీ రాజ్యాంగాన్ని సవరించాల్సి ఉంటుంది. దీనికి కనీసం 3/2 కేంద్ర కమిటీ సభ్యుల సమ్మతి అవసరమవుతుంది.
మార్క్సిస్ట్ కమ్యూనిస్టు పార్టీలో జనరల్ సెక్రటరీ పదవిని సంస్థ అధిపతి అంటారు. సిపిఎం ప్రధాన కార్యదర్శి పొలిట్ బ్యూరోలో కూర్చొని ప్రధాన విధాన నిర్ణయాలు తీసుకుంటారు. ఎన్నికల విధానాన్ని రూపొందించడం నుంచి ఉద్యమ రూపురేఖలను నిర్ణయించడం వరకు పార్టీ సంస్థలో ప్రధాన కార్యదర్శి బాధ్యత. అయితే సిపిఎం రాజ్యాంగం ప్రకారం ప్రధాన కార్యదర్శి ఏకపక్షంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేరు. పొలిట్ బ్యూరోతో పాటు కేంద్ర కమిటీ తన నిర్ణయాలను వీటో చేసే హక్కును కలిగి ఉంటుంది. రెండు 2014 లోక్సభ ఎన్నికలలో ఘోర పరాజయం తర్వాత ప్రకాష్ కారత్ రాజీనామాపై పుకార్లు తీవ్రమయ్యాయి. 2015లో జరిగిన పార్టీ కేంద్ర కమిటీ సమావేశంలో ఆయన రాజీనామాను కూడా ఆమోదించారు. ఆ తర్వాత కొత్త ప్రధాన కార్యదర్శిపై చర్చ మొదలైంది. సీనియర్ లెఫ్ట్ నాయకుడు రామచంద్రన్ పిల్లైని ప్రధాన కార్యదర్శిగా చేయాలని ప్రకాష్ కారత్ అతని మద్దతుదారులు కోరుకున్నారు. అయితే దీనికి సంబంధించి పార్టీలో ఏకాభిప్రాయం లేదు. చివరకు పెళ్లై తన వాదనను ఉపసంహరించుకున్నారు. ఆ తర్వాత సిపిఎం కొత్త ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరి పేరును ముందుకు తెచ్చారు. ఏచూరి పేరుపై ఏకగ్రీవంగా ఆమోదం లభించింది. ఇప్పటి వరకు ఆయనే ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై కొనసాగుతూ వచ్చారు. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.